సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. అదే అదే ఇది పీర్జాపేటలో ఈరోజు ఫంక్షన్లు సర్దారు సార్. అతనికి ఇవ్వలేదు, ఊరంతా ఇచ్చారు. సెక్రటరీ ఫోన్ చేస్తే ఎవరు చెప్తే వాళ్ళకి చెప్పండి అంటుంది. ఎందుకు ఇవ్వలేదు మరి మీకే తెలియాలి. నాకేం సార్ తెలియాలి, నాకేం తెలుస్తుంది. అది ఈ నియోజకవర్గంలో 5,000 30,000 మంది పెన్షన్ ఉన్నాయి. ఎవరికి ఎక్కడ ఎందుకు వేస్తారో నాకు తెలియదు కదా అని చెప్తాను. అలా కాదు, మీకు ఓటర్ నువ్వు అర్థంగా మాట్లాడు. గురువు రాశారు ఏదో విషయం చెప్తే నేను మాట్లాడతాను, అంతేగాని నువ్వు నీకు తెలియాలి ఏంటి మాట్లాడుతున్నావు. నేను ఫోన్ చేశాను సార్ ఉదయం, ఏమమ్మా ఊరంతా ఇచ్చినారు మరి ఇవ్వలేదు అక్కడ అని చెప్పినాను. నువ్వు నాతో మాట్లాడేటప్పుడు చిన్నగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు కదా, నీకు తెలియదు అని నాతో ప్రశ్నిస్తావేంటి నువ్వు? నేను తిన్నగా మాట్లాడుతాను సార్. ఆవిడ నేను అర్థంగా మాట్లాడుతున్నానా? లేదు లేదు, ఆవిడ ఫోన్ చేస్తే ఏమందంటే ఎవరి కాలంతో చెప్పుకోండి. ఫోన్ చేస్తే నువ్వు నాతో ఎలా మాట్లాడాలి? మీతో నేను కరెక్ట్ గా మాట్లాడినా సార్. నువ్వు కరెక్ట్ గా మాట్లాడలేదు. మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్ కాదండి. నీకు తెలియాలి, నాకెందుకు తెలుస్తాయి? 30,000 పెన్షన్లు ఉన్నాయి. ఎవరో ఎక్కడ అయితే నీకు మీరు చెప్పాను అనుకుంటాను. ఎందుకంటే నేను మాట్లాడతాను తప్ప నీకే తెలియాలి అంటే దాని అర్థం ఏంటి? నీకు నచ్చినట్టు మాట్లాడతావా? నేను వచ్చినాను సార్, నేను చెక్ పోస్ట్ కూడా మీకు కలిశాను. నువ్వు కలవచ్చురా బాబు, నాకు కలవచ్చును. మాట్లాడేటప్పుడు పద్ధతి మీద మాట్లాడాలి. పద్ధతి కాదు సార్, ఎందుకంటే నాకు తెలియదు కదా. పద్ధతి కాదు సార్. ఆవిడ నేను ఫోన్ చేస్తే ఏమందంటే మీరు ఎవరి కాలం తాలకి చెప్పండి. అయితే ఆవిడ మాట్లాడితే నువ్వు నన్ను ప్రశ్నిస్తావేంటి? మరి ఎవరో మీకే చెప్పాలి. మేము నువ్వు చెప్పలేదు, నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు. ప్రశ్నించట్లేదు, చెప్పడం లేదు, ప్రశ్నించడం లేదు. నీకు తెలియాలంటే దాని అర్థం ఏంటి? అలా కాదు, అక్కడ ఏమన్నా ఒకవేళ అంటే వినయ నువ్వు వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ అంటే దాని అర్థం ఏంటి? నీకు తెలియాలంటే దాని అర్థం ఏంటి? అంటే వేరే పార్టీ అనుకుని గట్రా వాళ్ళు ఏంటి ఇబ్బంది పెడతాను రేట్ అని చెప్పి నేను మీకు చెప్తున్నా సార్. నేను అయితే నువ్వు అది వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక్కొని అప్పుడు నువ్వు మాట్లాడాలి నాతో. నేను కనుక్కున్నావండి. నీకు నచ్చినట్టుగా నువ్వు నాతో మాట్లాడతాను సార్. నేను కనుక్కున్నా సార్ ఆవిడ్ని. ఆవిడ లేకపోతే నువ్వు వెళ్ళు ఊరెళ్ళి విషయాలు ఏంటో కనుక్కొని అప్పుడు నాతో మాట్లాడు. నేను కనుక్కున్నా మీరు ఎవరి కాలం నేను ఆవిడ ఎందుకు చెప్పలేదు విషయం ఏంటి కనుక్కొని నాకు చెప్పండి సార్. నేను కనుక్కున్నా ఆవిడ్ని. కనుక్కున్న తర్వాత మార్నింగ్ చెప్పింది 11 గంటలకు ఇస్తామన్నారు. ఈ పెన్షన్తో పెద్ద సమస్య కాదు సార్, అంతకంటే ఎక్కువ నాకు ఖర్చు అయిపోయింది ఎలక్షన్లోన. బట్ ఏంటంటే మన అనుకుని ఉన్న తర్వాత ఆ ఒక ఇది కూడా లేకపోతే మరి కాదని చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ అయినా నేను. నువ్వు కాంటాక్ట్ అవ్వడం వేరు, విషయం చెప్పడం వేరు. మీ అమ్మ మీ నాన్న ఉన్నాడు అనే దానికి నీ అమ్మ కూడా ఉన్నాడు అనే దానికి తేడా లేదా? నువ్వు పద్ధతి మీద మాట్లాడడం ముందు నేర్చుకో. నువ్వు నా దగ్గరికి మాట్లాడేటప్పుడు వీళ్ళకి ఆపారండి నేను అడిగితే కన్నారంటే ఎందుకు ఆపారని నేను నిన్ను అడిగాను. నీకే తెలియాలని నువ్వు మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్న అంటే మా బామ్మర్దిని కూడా నేను తీసుకుని వచ్చాను సార్. చెక్ పోస్ట్ లో మేము కలిసాము. కానీ అక్కడ నువ్వు ఇవన్నీ నువ్వు దొంగ తిరిగి నాకు చెప్పక. నువ్వు నేను అడిగింది నాకు దొంగ తిరిగి ఏంటి సార్? నాకు ప్రభుత్వం నుంచి ₹1 నాకు అవసరం లేదు సార్. నాకు దొంగ తిరిగి ఏంటి ఉంది? నేను 18,000 పెట్టుకుని మీ ఎలక్షన్కి వచ్చి నేను ఇచ్చేసి ఓట్లు వేసి ఇచ్చేయను సార్. దొంగ తిరిగి దీనిలో ఏమని చెప్పు ఆడిచ్చిన ₹3,000 పక్క ఇటు అయిపోయింది లేదు. నువ్వు నాతో నువ్వేంటి మాట్లాడేది నాతో? కానీ ఆవిడ నీ ఫోన్ చేస్తే ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు సార్. నేను సార్ మంచిగా మాట్లాడితే నీకు బాగా అర్థం కావట్లేదా నీకు? నేను మంచిగా మాట్లాడతాను సార్. నీకు మర్యాద ఇచ్చి మాట్లాడితే మీకు మర్యాద తీసుకోవడం తెలియదు. అవసరం తీరుకుంటే ఒకలాగా ఉండకూడదు, అవసరం తీరు ముందు ఒకలాగా ఉండకూడదు సార్. సార్ అవసరం ఏంటి? అవసరం అనేటటువంటిది కాదు ఇక్కడ. క్వశ్చన్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నేను రెస్పెక్ట్ ఇచ్చిన చేతే మన అనుకుని నేను కాల్ చేశాను. నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడాను? ఏం మాట్లాడాను? ఏం మాట్లాడు మీరే చెప్పండి సార్. సార్ రవికుమార్ సార్,
నేను ఈడ తప్పు మాట్లాడలేదు. నువ్వు తప్పే మాట్లాడావు. నేను తప్పుగేట మాట్లాడలేదు. అక్కడ ఉండి నా వల్ల ఏడైందంటే నువ్వు ఫోన్ పెట్టా, నువ్వు ఫోన్ పెట్టా. మీ మామూలు నాతో మాట్లాడమని ఫోన్ పెట్టు. ఎవరితోనే మీ మామూలు నాకు ఫోన్ చేయమని నువ్వు ఫోన్ పెట్టావు. సార్ అవసరమే లేదు. నీ 3,000 కూడా నువ్వే తీసుకో. మామూలు మాట్లాడమని చెప్పు. నువ్వు మాట్లాడు. అవసరం లేదు. ఈ 3,000 కూడా మీరే తీసుకోండి. ఇబ్బంది నాకెట్లేదు. మాట చెప్పావు కాబట్టి నేను మధ్య మాట్లాడా. అక్కర్లేదు. ఈ 3,000 కూడా రాబోనే ఇబ్బంది ఎట్లేదు. ఎన్నో డబ్బులు ఖర్చు అయినాయి నాకు ఎలక్షన్లు ఉన్నా. 3,000, 2,000, 4,000 కోటీశ్వరు కాకపోయినా పూటకైతే లోట్లేదు సార్. కోటీశ్వరుడు మా తర్వాత పక్కన. నువ్వు కోటీశ్వరు 100 కోట్లు ఉన్నాయి నాకు అనవసరం. కోటీశ్వరుడు కాదు సార్. ప్రోగ్రామ్ ఏం జరిగింది అనేది నాకు మీరు చెబితే నేను విషయం కనుక్కుంటాను. నేను అదే చెప్తాను సార్. నేను అదే చెప్తాను. మీరు వేరే విధంగా ఆలోచిస్తారు. నేను అదే చెప్తాను. మీరే వేరే విధంగా ఆలోచిస్తాను. నేను వేరే విధంగా ఆలోచించడా? నీకు ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైంది. కోన రవికుమార్ అంటే మేము పేక్ కోసుకుందాం సార్. మా నాన్న నుంచి కానీ మా తాత నుంచి కానీ. మర్యాదగా మాట్లాడు. నేను మర్యాద నువ్వు మర్యాద లేకుండా మాట్లాడితే నువ్వు పేక్ కోసుకుని సుఖమైంది. ఇప్పుడు ఏం తప్పుడు మాట్లాడినాను సార్? తప్పుడే మాట్లాడావు. నేను అడుగు ఇలా ఫోన్ గారు ఫోన్ ఎత్తాడు. మా మామగారు అడిగాను. ఎందుకు ఆలోచిస్తారా అని అడిగారు. మీకే తెలియాలి సార్ అని అన్నాను అని చెప్పేసి నువ్వు అను. ఎవరైనా నీకు ఏమంటాడో అక్కడ కానీ గౌరవం అనుకోవడానికి నువ్వు గౌరవం అనుకోరండి. తొక్కడానికి నీ మామూలు నాతో మాట్లాడదాం. తొక్కకి కనకండి సార్. తొక్కకి కనకండి. నీ వల్ల నేను రూపాయి ఆశించింది లేదు. తొక్క కాదు అయ్యా కోన రవికుమార్ గారు. తొక్క కాదు. నీ వల్ల నేను నువ్వు ఈడట్.